మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న ఈరోజు మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇరువురు విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి కిందటే విచారణకు హాజరయ్యారు. తాజాగా మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీలోని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్లో చేరుస్తూ మెమో కోర్టులో దాఖలు చేశారు. అనంతరం వారి ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్లో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మరి నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని. అయితే వాళ్ళు హాజరు కాలేదు. దాంతోపాటుగా అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో గోవిందప్ప బాలాజీని తాజాగా అరెస్టు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు నిన్న జరిగినటువంటి ఈ సుప్రీంకోర్టులో నిన్న ఈ ముగ్గురు వేసినటువంటి పిటిషన్ విచారణకు వచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగిన సమయంలో ఇరువురు కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డి వీళ్ళ ఇద్దరిని శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెబుతూ మరోవైపు వీళ్ళు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే విచారణకు హాజరైనట్టు మనకి తెలుస్తుంది. ఈ కొద్దిసేపటి కిందటే వీళ్ళు ఇద్దరు ఇక్కడకు వచ్చి సిట్ కార్యాలయానికి వచ్చారు. న్యాయవాది కూడా వారి వెంట ఉన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. వీళ్ళు లోనికి వెళ్ళారు. ఇందులో ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలను సిట్ సేకరించింది. గోవిందప్ప బాలాజీ రిమాండ్ పైన కూడా దీనికి సంబంధించి కొంత విచారణ అయితే జరిగింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా దానికి సంబంధించి వాదన కూడా వినిపించారు. ఈ రిమాండ్ రిపోర్టు ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి ఈ కేసులో నలుగురు ఉన్నారో రాజ్ కాశిరెడ్డి, దిలీప్, అదేవిధంగా చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంటు గతంలో సాక్షులుగా కొంతమంది నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళని దగ్గర నుంచి కూడా తాజాగా స్టేట్మెంట్ తీసుకున్న క్రమంలో వాళ్ళు కూడా కొంత ఇటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు నేపథ్యం ఉన్నట్లు వాళ్ళు తెలిపారు. వీళ్ళు క్రమంగా రాజ్ కాశిరెడ్డి తోటి సంప్రదింపులు జరిపే వాళ్ళని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 3,200 కోట్లు సుమారు నగదు ఇటు దేశం దాటి వెళ్ళటం, పలు మార్గాల్లో అంతిమ లబ్ధిదారుడికి దీన్ని చేర్చారు అనేటువంటి విషయాన్ని సిట్ దర్యాప్తులో తేల్చింది. దానికి సంబంధించి ఈ రిమాండ్ రిపోర్టుల్లో కూడా పేర్కొంది. ఎవరు ఆదేశాల మేరకు అసలు ఈ రూపకల్పన చేశారు, రూపకల్పన చేసిన తర్వాత నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేశారు, వసూలు చేసిన నగదుని ఎన్ని మార్గాల్లో తీసుకువెళ్ళి అంతిమ లబ్ధిదారునికి చేర్చారు, ఎవరెవరు ఇందులో లబ్ధిదారులుగా ఉన్నారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు సిట్ వీళ్ళని విచారణ చేయాలనుకుంది. అయితే ఈ విచారణలో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈరోజు విచారణ చేస్తే కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇట్లా వీళ్ళందరి నుంచి వచ్చినటువంటి ఈ నగదుని రాజ్ కాశిరెడ్డి వద్దకు చేర్చడము, రాజ్ కాశిరెడ్డి వద్ద నుంచి దీంట్లో ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల వద్దకు ఈ నగదు వెళ్ళింది. అయితే రాజ్ కాశిరెడ్డి నుంచి ఇటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప వీళ్ళ ముగ్గురు ద్వారానే నగదు వెళ్ళిందనే సమాచారం అయితే సిట్ సేకరించింది. విచారణలో అసలు ఎన్ని మార్గాల్లో వీళ్ళు విచారణ ఈ నగదుని మళ్లించారు అనేది తెలుసుకునే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. అంతిమంగా అసలు దీంట్లో ఉన్న కీలక వ్యక్తులు ఎవరు, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది వీళ్ళకే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుందని సిట్ భావిస్తుంది. వీళ్ళని విచారిస్తే ఆ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావించి ఈరోజు విచారణ చేపట్టనుంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. తాజాగా అరెస్ట్ అయిన బాలాజీ, గోవిందప్పతో కలిపి 5గురు అరెస్ట్ అయినట్టు మనం తీసుకోవచ్చు.
వీళ్ళు ఇరువురికి అరెస్ట్ నుంచి రక్షణ ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఈరోజు విచారణ చేస్తారు. ఈ విచారణలో ఈరోజు ఇంకా అంటే ఎంతసేపు విచారణ చేస్తారా అనేది పూర్తి స్థాయిలో తెలియనప్పటికీ కీలకమైన సమాచారం వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. ఇందాక మా కోర్టులో కూడా ఇటు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించిన క్రమంలో ఈ ముగ్గురు పేర్లు కీలకంగా వ్యవహరించారు అని ముగ్గురు పేర్లని కోర్టులో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి మిగతా వ్యక్తులు కూడా వీరి ముగ్గురే కీలకంగా వ్యవహరించారు అని చాలామంది పేర్కొనడంతో వీళ్ళ ముగ్గురు మీదే చాలా సమాచారం ఉంది, వీళ్ళ ముగ్గురితోనే సమాచారం రాబట్టవచ్చు అని మనకి తెలుస్తుంది. దీంతోపాటు ఇటీవల ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి కొంత డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కావాలి అని ఇటీవల సిట్టుకు కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే మనం తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఈ విచారణ సాయంత్రం వరకు జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. స్వప్న. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.